ఓం శుభంకర్యే నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమః. అస్మత్ శ్రీ గురు చరణారవిందాభ్యాం నమః. మే నెలలో తులారాశి వారికి ఉన్నటువంటి గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. తులారాశి జాతకులకి మే మాసంలో ఉద్యోగపరముగా విపరీతమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. ఊహించని రీతిలో ఒత్తిడి పెరుగుతుంది. తులారాశి వారికి ఈ సమయములో మీరు అతి ఒత్తిడి అనుకును, లేకపోతే మిమ్మల్ని అంటున్నారని అనుకును, మీకు మీరు దిగజారిపోయి ప్రవర్తించకండి. నిజంగా మీరు చదువుకున్న వాళ్ళు అయి ఉంటే, నిజంగా ఆ ఉద్యోగం పట్ల మీకు ఏమాత్రము పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నప్పటికీ మీరు సాధించి చూపించండి తప్ప ఊరికనే చాతకాని వాళ్ళలాగా మీ అధికారుల మీద కానీ, మీకు ఆ ఒత్తిడిని కల్పించిన వారి మీద కానీ మీరు కోపాన్ని పెంచుకుని చేసే పనిని పక్కన పెట్టేస్తే జీవితం స్పాయిల్ అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే వ్యాపారములు చేసుకునేటువంటి వారికి కొంత తులారాశిలో ఉన్నటువంటి వారు ప్లాస్టిక్కు మరియు ఏదైనా ఇండస్ట్రీ నడిపేటువంటి వారికి అగ్ని ప్రమాదములు జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి అటువంటి ఇండస్ట్రీస్ నడిపేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇన్సూరెన్స్ ఉందిలే, క్లెయిమ్ అయిపోతుందిలే అనుకుంటాం కంటే మీ మీద ఉన్నటువంటి ఒక మంచి మార్కు పడిపోతుంది. సడన్గా ఇబ్బంది పాలు అవ్వాల్సి వస్తుంది. చిన్న వ్యాపారస్తులు కూడా అగ్నితో, గాలితో, నీటితో, ఈ మూడిటితో జాగ్రత్తగా ఉంటే ఈ మాసంలో మీరు విజయం పొందవచ్చు. వివాహము కానటువంటి స్త్రీ పురుషులకి మంచి సంబంధాలు వచ్చి వివాహం అవుతాయి అని అనుకుంటూ ఉంటారు. యోగ్యమైనటువంటి సంబంధాలు కలుగుతాయి. కొంతమందికి ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి స్వాతి నక్షత్రం వారికి కానీ, లేకపోతే చిత్తా నక్షత్రం 4వ పాదం వారికి కానీ, విశాఖ నక్షత్రం 1వ పాదం వారికి కానీ, వీరికి కొంత వివాహము నిశ్చయమైనప్పటికీ కూడా క్యాన్సిల్ అయ్యేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. ప్రవర్తనా లోపాల ద్వారా, ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్స్ ద్వారా కొన్ని అలజడలు వివాహంలో జరుగుతాయి. జాగ్రత్తగా ఉండాలి. విభేదాలు కూడా కోపగ్రస్తులు అవుతూ ఉంటారు. ఆప్తుల మీద, మీ మీద గౌరవం ఉన్నటువంటి వారి మీద, మీరంటే విశ్వాసం ఉన్నటువంటి వారి మీద కూడా రోషముతో గట్టిగా అరవటము, కోపాన్ని పెంచుకోవటము, ఏదో వస్తువులని పగలగొట్టటము, చాతకాని వాడిలాగా ప్రవర్తించటము చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి మీ కోపం వల్ల కొన్ని జీవరాశులు కూడా ఇబ్బంది పడతాయి. మనుషులు ఇబ్బంది పడటం సహజం. జీవరాశులు కూడా మిమ్మల్ని క్షమించని రీతిలో శపిస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, కోపగ్రస్తులు కాకండి. విద్యార్థులకి కూడా చెడు వ్యసనములతో ఉన్నటువంటి స్నేహితులు తాసపడుతూ ఉంటారు. ముఖ్యంగా స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. సంపద పరముగా డబ్బు ఉండొచ్చండి, పరపతి ఉండొచ్చు, హోందా ఉండొచ్చు, ఎన్నుంటే ఏం లాభం, ఎంత ప్రశాంతత లేదు. ఒక అణువంతైనా ప్రశాంతత ఉంటే ఇవన్నీ ఉన్నప్పుడు అందం. అణువంత కూడా ప్రశాంతత లేదు. కళ్ళు మూసుకుంటే నిద్ర వస్తోంది, కానీ లేచేది మాత్రం భయంకరంగా లేస్తున్నారు. ప్రశాంతతని పొందండి. విదేశాలలో ఉన్నటువంటి తులారాశి జాతకులు ఏమాత్రము తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు. భార్యాభర్తలు ముఖ్యంగా
నూతనముగా వివాహమైనటువంటి వారు కానీ, వివాహమయ్యి 10 సంవత్సరాలు లోపు ఉన్నటువంటి వారు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడా కూడా తడబాటు, అబద్ధములు, చెడు వ్యసనాలకి దూరకూడదు. భార్యాభర్తలు ముఖ్యంగా కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుని మీ ఇద్దరూ ఒక కట్టెడ అయినప్పుడు జీవితం బాగుంటుంది. భార్యాభర్తల మధ్యన గొడవ ద్వారా ఇతరులు ప్రవేశించడము, నష్టము, దుఃఖము, బాధ సంభవిస్తాయి. ఇన్ని ఉన్నప్పటికీ తులారాశి జాతకులకి భక్తిపరముగా విశ్వాసము కలిగి ఉంటారు. ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది. ఒత్తిడి ఉన్నప్పటికీ భక్తి మాత్రం చాలా ఉంటుంది. కర్మని కడుక్కునే సమయం అండి. ఒక్కసారిగా చెప్తున్నా కదా, పాత్రలో ఇంతకాలం ఉన్నది తిన్నారు, తిన్నప్పుడు పాత్ర వాసన రాలా, తినేసాం, ఓ 10-12 గంటల పాత్ర పక్కన పడేసాం, తర్వాత చూస్తే అది వాసన వస్తుంది కదా. అలాగే కర్మ కూడా. మన జీవితం అనేటువంటి ఒక పాత్రలోకి మనము మంచి మంచివన్నిటినీ కూడా అనుభవించాం. ఇప్పుడు చెడు కొంత అనుభవించాలి, దాని తర్వాత మళ్ళీ మంచి వస్తుంది. కాబట్టి ఆ వాసనని శుభ్రపరుచుకోవాలి. ఇప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి చింతన. అలాగే క్షేత్ర దర్శనములు. ఎవరైనా మీకు తెలిసినటువంటి వారు ఏ క్షేత్రానికైనా దర్శనానికి వెళుతున్నారు అంటే వారికి సహాయం చేయండి. వారికి ఎంతో కొంత మీకు తోచిన విధంగా ఇచ్చి అయ్యా వెళ్ళిరండి అనండి. ఈ యొక్క తులారాశి జాతకులు అటువంటి సహాయం చేయటం ద్వారా మరింత అభివృద్ధి చెందుతారు. ముఖ్యంగా పౌర్ణమి తర్వాత, ఏదైతే మే 12 తర్వాత పౌర్ణమి ఉంటుందో ఆ పౌర్ణమి తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. దుస్వప్న బాధలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి భయభ్రాంతులు అవుతూ ఉంటారు. కొంత సమయమునందున అనారోగ్య సమస్యలు కూడా విపరీతంగా ఉంటాయి. చిన్నపాటి జలుబుకే కొంత ఎక్కువ రోగంగా భావిస్తూ ఉంటారు. బద్ధకం పెరుగుతుంది. ముఖ్యంగా స్త్రీలకి, తులారాశిలో ఉన్నటువంటి స్త్రీలకి బద్ధకం బాగా పెరిగి వారు తినేదేంటి, వారు చేసేదేంటో కూడా అర్థం కాదు. సమయం అందరికీ లాగానే 24 గంటలు, కానీ మనకి 4 గంటలు కూడా లేదే అనుకుంటారు. శరీరం మీద శ్రద్ధ పెట్టండి, ప్రాణాయామం చేయండి, ఆధ్యాత్మిక పరమైనటువంటి చింతనని పెంచుకోండి. సమయం లేదు, నిజమే, ఉదయం నుంచి రాత్రి దాకా ఏదో ఒక పనితో సరిపోతుంది. పడుకునే ముందైనా సరే, అట్లీస్ట్ నిద్రపోయే ముందైనా సరే మీ చేతిలో మీరు చూస్తున్నటువంటి ఫోన్ని పక్కన పెట్టి, లేకపోతే ఇంకొక 2 నిమిషాలు ఫోన్ చూడటం అయ్యాక 2 నుంచి 5 నిమిషాల పాటు ప్రశాంతంగా ఉదయం నుంచి ఏం జరిగింది, రేపు ఏం చేయబోతున్నాం అనేటువంటి ఒక ఆలోచన చేసి ప్రశాంతంగా ఓంకారాన్ని స్మరణ చేయండి. తద్వారా ఎంతో లాభం. క్షేత్ర దర్శనములు చేసేటువంటి వారికి ఆర్థికంగా సహకారం అందించండి. క్షేత్రాలలో అన్నదానము చేయండి. దేవాలయములో అన్నదానం చేయండి. బృహస్పతి మార్పు ద్వారా కొత్త ఇబ్బందులు మీకు సంభవిస్తాయి. ఇబ్బందుల నుంచి బయటపడాలి, తప్పదు. చెప్పాను కదండి, గలీజు పాత్రని కడుక్కోవాలి. అది మనదే పాత్ర. ఎందుకంటే మళ్ళీ మనం పడేసి ఇంకోటి కొనుక్కుందామని అనుకుంటాం లేదు. జన్మ మనదే, ఈ జన్మలో మనం అనుభవించాలి, కష్టమైన సుఖమైన. కాబట్టి పాత్రని శుభ్రపరుచుకోండి. పాత్రను ఏ విధంగా శుభ్రపరుచుకోవాలి అంటే ఆధ్యాత్మిక పరంగా, సేవాపరముగా, చింతనపరముగా. మనము ఆధ్యాత్మికంగా ఎంత బాగా ఉండగలిగితే అంత మంచి గొప్ప సేవ చేయగలుగుతాం. ఎంత గొప్ప సేవని మనం చేయగలిగితే అంత త్వరగా మన పాత్ర శుభ్రపడుతుంది. ఇదే జీవిత సారాంశం. కాబట్టి తులారాశి జాతకులు ఈ యొక్క పరిహారాలని పాటిస్తూ జీవనములో ముందుకు సాగుతూ ఉంటే కనుక ఎటువంటి కష్టం వచ్చినా కూడా మనం కోరుకునేది ఏంటి? ప్రశాంతత. డబ్బు ఉందండి, నిద్ర లేదు, ప్రశాంతత కావాలి. ఏమిటో భార్య, పిల్లలు, కుటుంబం బాగానే ఉంది, అందమైన కుటుంబం, ఏమిటో వీడికి బాధ, ప్రశాంతత లేదు, నిద్ర రాదు. నిద్ర ఒకవేళ మంచిగా త్వరగా వచ్చిందా, లేవటమే నిప్పుల మీద పడుకున్నట్టు లేవటం. కాబట్టి ఆ యొక్క ప్రశాంతత లభించాలంటే
ధ్యానమునికి మించినటువంటి మార్గం లేదు, దానము సేవకు మించినటువంటి మార్గం లేదు. శ్రీ శుభంకరి సేవా సమితి నుంచి 2025 మే 15వ తారీఖు నుంచి మే 28 వరకు చార్ధామ్ గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ యాత్రని తలపెట్టాం. ఈ యాత్ర అత్యంత విశేషమైనటువంటిది. ముఖ్యంగా ఈ యాత్రని ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరంలో ఎందుకు పెట్టామంటే, ఇదే సమయములో అక్కడ అంతర్వాహినిగా ప్రవహిస్తున్నటువంటి సరస్వతీ నది పుష్కరాలు ఉన్నాయి. ఈ పుష్కరాలని మనము ప్రత్యక్షంగా హిమపర్వతాల నుంచి వచ్చినటువంటి ఆ యొక్క సరస్వతీ నదికి మరొక ప్రత్యేకత కూడా ఉంది. ఇదేమిట్రా అంటే, వేదాలలో ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అని 4 వేదాలు. దీంట్లో చాలా తక్కువ మందికి తెలుసు ఋగ్వేదం. కానీ యజుర్వేదము వివాహాది శుభకార్యాలకి, మంత్రభాగాలకి, దైవిక కార్యక్రమాలన్నిటికీ కూడా ఎక్కువగా ఉపయుక్తమవుతుంది. మరి ఋగ్వేదం దేనికి ఉపయోగపడుతుందండి అని మనం అడిగినట్లయితే, ఈ యొక్క యజుర్వేద మంత్రాలు, సామవేద మంత్రాలు, అథర్వణ వేద మంత్రాలకి లోపల ఉండేటువంటి తత్వాన్ని దృఢపరిచేటువంటిదే ఋగ్వేదం. ఋగ్వేదము ఇంధనము లాంటిది అని వేదం చెప్తుంది. కాబట్టి సరస్వతి అమ్మవారు ఋగ్వేదమాత అని అంటూ ఉంటారు వేదంలో. అంతర్వాహినిగా ఉన్నటువంటి సరస్వతీ నది మనకి భీంపూరు ఇత్యాది ప్రాంతాలలో ఆ పాయ కలవటం మనం చూస్తాం. కానీ హరిద్వార దగ్గర కూడా ఒక ప్రదేశములో ఈ యొక్క సరస్వతీ నది మనకి గంగా, యమున కలవటంలో మనం చూస్తాం. కాబట్టి ఇది హిమపర్వతాల నుంచి కిందకి జారింది. కాబట్టి ఈ హిమపర్వతాలలో ఉన్నటువంటి బద్రీనాథ్, కేదార్నాథ్, యమునోత్రి, గంగోత్రి యాత్రని ఈ సమయంలో పెట్టాం. దీనికి మాతో పాటుగా ఒక 22 మందిని తీసుకువెళ్ళాలి అని మేము అనుకున్నాం. దీనికి అయ్యే ఖర్చు 38,000 రూపాయలు. హైదరాబాదులో 15వ తారీఖు రాత్రి బయలుదేరుతాం, 17వ తారీఖు పొద్దున ఢిల్లీలో దిగుతాం. ట్రైన్లో అయ్యే భోజనం ఖర్చుని మనం భరించుకోవాలి. మనము 17వ తారీఖు పొద్దున ఢిల్లీలో దిగినప్పటి నుంచి హరిద్వార్కి చేరుకుంటాం మధ్యాహ్నంకి. అక్కడ మనము విశ్రాంతి తీసుకుని సాయంకాలం గంగాహారతి చూసి, దాని తర్వాత 18వ తారీఖు పొద్దున నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది. మనము కేదార్నాథ్లో వెళ్ళేటువంటి హెలికాప్టర్ కానీ, డోలీ కానీ, లేకపోతే పల్లకీలో తీసుకువెళ్ళటానికి కానీ అయ్యే ఖర్చును మనం భరించాలి. ఈ యొక్క ఢిల్లీలో ట్రైన్ దిగినప్పటి నుంచి మళ్ళీ ఢిల్లీలో మనము ట్రైన్ ఎక్కేంత వరకు వసతి, భోజనము, పలహారము, రాత్రికి భోజనము ఇవన్నీ కూడా హైదరాబాద్ అడ్వెంచర్స్ వారితో మనం మాట్లాడి మనకి సౌలభ్యంగా మనము దీనిని పెట్టుకుని చేసాం. దీంతో పాటుగా ప్రతి ధామములో కూడా శివకేశవుల యొక్క ఆరాధనని చేసుకుంటూ ముందుకు సాగుతుంది ఈ యాత్ర. అవకాశము ఒక 4 నుంచి 5 మంది వరకే ప్రస్తుతం ఉన్నది. తొందరగా మీరు వచ్చేటువంటి వారు మీ యొక్క వివరాలని కింద నా నెంబర్ పెట్టాను కదా, నాకు కాంటాక్ట్ అయ్యి చెప్పండి. జై శుభంకరి.